అందరికీ నమస్కారం. లెంట్ కాలం ఉపవాసాలు మొదలయ్యాయి కలా. అయితే ఈ ఉపవాసమంటే కేవలం ఓ ఆచారంగా పాటించడమేనా? దేవదాసు అయ్యగారి రచనల ఆధారంగా చూస్తే ఇది సైతాను మీద మనం గెలిచేందుకు దేవుడిచ్చిన ఒక ఆధ్యాత్మిక ఆయుధమన్నమాట. మరి ఈ ఉపవాసం ద్వారా ఆ విజయాన్ని ఎలా సాధించవచ్చో గెలండి ఈ వివరణలో వివరంగా చూద్దాం. అసలు ప్రశ్న ఇదే: ఉపవాసమంటే కేవలం అన్నం, నీళ్లు మానేయడమా, లేకపోతే దాని వెనుక ఏదైనా పెద్ద ఉద్దేశ్యం ఉందా? మనం చాలాసార్లు ఏదో ఇష్టమైనది వదిలేస్తే చాలు అనుకుంటాం. కాని మూల గ్రంథం ఏం చెప్తోందంటే ఇది ఒక ఆధ్యాత్మిక యుద్ధానికి మనం సిద్ధపడడం లాంటిదట. ఆశ్చర్యంగా ఉంది కదా? అదేంటో చూద్దాం పదండి. మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఉపవాసమంటే ఒక ఆధ్యాత్మిక యుద్ధం. ఇదేదో మౌనంగా భరించడం కాదు, చాలా చురుగ్గా, యాక్టివ్గా పాల్గొనాల్సిన ఒక ప్రక్రియ అన్నమాట. ఈ ప్రారంభ ప్రార్థన చూడండి, ఇది మన ఉద్దేశ్యాన్ని చాలా స్పష్టంగా చెబుతోంది. తండ్రి, నువ్వు ఉపవాసంతో సైతానును గెలిచావు. అదే శక్తిని మాకూడా ఇవ్వు. మేము కూడా శరీరాన్ని, లోకాన్ని, సైతానుని జయించాలి అని అడుగుతున్నాం. అంటే యేసు ఎలాగైతే ఉపవాసంతో విజయం సాధించారో అదే శక్తిని మనం కూడా పొందాలి. ఇదే ఉపవాసం వెనుక ఉన్న అసలైన లక్ష్యం. ఇక్కడ ఓ ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఉపవాసం మనల్ని బలహీనపరచడానికి కాదు, అస్సలు కాదు. నిజానికి ఇది మనల్ని బలపరచడానికే. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనల్ని మనం శోధనను జయించడానికి సిద్ధం చేసుకోవడం, మనసుని, ఆత్మని ఒక కంట్రోల్లోకి తెచ్చుకోవడం. దాన్నే మనోనిధానం అంటారు. అంటే ఆత్మలో ఒక నిబ్బరం, ఒక స్థిరత్వం సాధించడమన్నమాట. ఇది ఒక యాక్టివ్ ప్రిపరేషన్. సరే, ఉపవాసం ఒక యుద్ధం అన్నాం కదా, మరి శత్రువు అంటే శోధన యొక్క వ్యూహమేంటి? దాన్ని అర్థం చేసుకోవడానికి బైబిల్లో జరిగిన 2 చాలా ముఖ్యమైన సంఘటనలను పోల్చి చూద్దాం. ఈ పోలిక చూడండి, ఎంత తేడా ఉందో. ఒకవైపు ఏదేను తోటలో హవ్వ, మరోవైపు అరణ్యంలో యేసు. హవ్వ ఏం చేసింది? దేవుని మాట నుండి తన దృష్టిని పండువైపు, అంటే ఇక్కడ బువ్వాని వాడారు కదా, ఆ ప్రాపంచికమైన దానివైపు తిప్పింది. కాని యేసు ఏం చేశారు? తన శారీరక ఆకలి నుండి దృష్టిని దేవుని వాక్యం వైపు కేంద్రీకరించారు. చూశారా? ఫోకస్ ఎక్కడ ఉంటే ఫలితం కూడా అక్కడే ఉంటుంది. అంతా మన దృష్టిని ఎక్కడ పెడుతున్నాం అనే దానిమీదే ఆధారపడి ఉంది. అవును, సైతాన్ యొక్క అసలైన ప్రధానమైన వ్యూహం ఇదే. మన ఫోకస్ని దేవుడి మీద నుండి తప్పించి ఈ లోక సంబంధమైన కోరికల మీదకి మళ్లించటం. అది ఏదేను తోటలో హవ్వ విషయంలో అయినా సరే, అరణ్యంలో యేసు విషయంలో అయినా సరే వాడిన టెక్నిక్ ఒక్కటే. మన దృష్టిని పక్కకు తిప్పగలిగితే చాలు, అదే దాని మొదటి గెలుపు. మరి ఈ వ్యూహాన్ని ఎలా ఎదుర్కోవాలి? సైతాను వేసిన ఈ ప్లాన్ని యేసు ఎలా చిత్తుచేశారో, ఆ దైవిక వ్యూహం ఏంటో ఇప్పుడు చూద్దాం. సైతాను నేరుగా ఏమడిగిందో చూడండి. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము. ఇది మామూలు ప్రశ్న కాదు. ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు. ఒకటి, యేసుకి ఉన్న శారీరక ఆకలిని టార్గెట్ చేసింది. 2, ఆయన దైలిక గుర్తింపును, అంటే నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే నిరూపించుకో అని రెచ్చగొట్టింది. చాలా తెలివైన ఎత్తుగడ. కాని యేసు ప్రతిస్పందనలో మొదటి అడుగు చాలా అంటే చాలా కీలకం. ఆయన ఆ మాటల వెనుక ఉన్న మోసాన్ని, ఆ దగాని వెంటనే పసిగట్టారు. నువ్వు దేవుని కుమారుడివి కదా, చెయ్యగలవు అనే ఆ పొగడ్తలో ఒక ఉచ్చు ఉందని గ్రహించారు. శోధనను గెలవాలంటే ఇది మొదటి మెట్టు. ఆ శోధన వెనుక ఉన్న అసలు మోసాన్ని గుర్తించగలగడం. వెంటనే యేసు ఇచ్చిన సమాధానం చూడండి. మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలననూ జీవించును. అద్భుతం కదా? శారీరక అవసరాలు ముఖ్యం కాదు, వాటి వెనుక పడితే గెలవలేం. నిజమైన జీవం, అసలైన విజయం దేవుని వాక్యం మీద ఆధారపడితేనే వస్తుందని ఆయన అక్కడ నిరూపించారు. యేసును అనుసరించిన ఈ విజయ వ్యూహాన్ని మనమొక 3 సింపుల్ స్టెప్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. 1, శోధన వెనుక ఉన్న దగాని, ఆ మోసాన్ని గుర్తించడం. 2, మన మనసుని, మన దృష్టిని ప్రాపంచిక విషయాల నుండి దేవుని వాక్యం వైపు తిప్పుకోవడం. ఇక 3, సైతాను చెప్పే అబద్ధాన్ని దైవిక సత్యంతో ఎదుర్కోవడం. అంతే, ఇదే విజయానికి ఫార్ములా. సరే, ఇదంతా యేసు జీవితంలో జరిగింది బాగుంది. కాని మన జీవితంలో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి? మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు ఈ సూత్రాలు ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం.
ఇక్కడ మూల గ్రంథం ఒక చాలా లోతైన విషయాన్ని చెబుతోంది. అదేంటంటే మన జీవితంలోకి వచ్చే శోధనలు యాదృచ్ఛికంగా అంటే ర్యాండమ్గా రావు. అవి మనల్ని నాశనం చేయడానికి కాదు. నిజానికి మనం వాటిలో విజయం సాధించి దేవుడిచ్చే బహుమానం పొందడానికేనట. పరిశుద్ధాత్మ మనల్ని ఆ శోధన స్థలానికి నడిపిస్తాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే ప్రతి శోధన ఒక అవకాశమనమాట. ఇప్పటి రోజుల్లో మనకు ఎదురయ్యే శోధనలు రాళ్లను రొట్టెలు చెయ్యి అని ఉండవు కదా. మన శోధనలు వేరే రూపంలో ఉంటాయి. అవేంటంటే దేవుని మీద, ఆయన ప్రణాళికల మీద సందేహాలు రావడం, ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే ఆలోచనలు, అనవసరమైన వాదనలు, గొడవలు, అన్నింటికన్నా ముఖ్యంగా కోపం. ఇవే మన ఆధునిక యుద్ధభూములు. ఈ మూలం ఏం బోధిస్తోందంటే ఈ క్షణాల్లో మనం ఎలా గెలవాలి. ఉదాహరణకి ఎవరైనా మనతో గొడవకి దిగారు అనుకోండి. వెంటనే మనం కూడా కోపంతో తిరిగి వాదిస్తే మనం ఓడిపోయినట్టే. అసలైన విజయం ఎక్కడ ఉందంటే ఆ సమయంలో మన ఆధ్యాత్మిక నిబ్బరాన్ని, ఆ మనోనిధానాన్ని కాపాడుకోవడంలోనే ఉంది. మాటలతో వాదించి గెలవడం ముఖ్యం కాదు. మన ఆత్మలో ఉన్న శాంతిని కోల్పోకుండా ఉండటమే అసలైన గెలుపు. ఇక ముగింపుగా ఈ లెంట్ ఉపమాసం ద్వారా మనం చివరికి పొందే శక్తి ఏంటో, ఆ గొప్ప వాగ్దానమేంటో ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ఈ శక్తివంతమైన ప్రార్థన చూడండి. ఓ దయగల ప్రభువా, నీవు జయించినట్లుగా మేము కూడా జయించే శక్తి దయచేయమని వేడుకుంటున్నాము. ఆమేన్. ఇది కేవలం ఒక కోరిక మాత్రమే కాదు. ఇది బలం కోసం మనం చేసే ఒక విజ్ఞప్తి. మన సొంత బలంతో కాదు, దేవుడిచ్చే శక్తితోనే మనం గెలవగలం అనే విశ్వాసాన్ని ఈ ప్రార్థన మనలో నింపుతుంది. సో అంతిమంగా మనం నేర్చుకోవాల్సింది ఇదే. ఉపవాసం అంటే ఏదో వదిలేయడం కాదు, ధరించుకోవడం. ఏం ధరించుకోవడం? జయించే శక్తిని. ఈ ఒక్క ఆలోచన మనకు గొప్ప నిరీక్షణను, ఒక ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఇస్తుంది. శోధనలొచ్చినప్పుడు భయపడటం కాదు, వాటిని దేవుడు మనకు విజయం సాధించడానికి ఇచ్చిన అవకాశాలుగా చూడగలగడమే ఈ ఉపవాసం మనకు నేర్పే అస్సలైన పాఠం, మనకు ఇచ్చే నిజమైన శక్తి.